తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భీమవరంలో జంట హత్యల కేసు సంచలనం రేపుతోంది. నిందితుడు షాకింగ్ వీడియో ఇప్పుడు బయటకొచ్చినట్లు కూడా కనిపిస్తోంది. చంపేసి రోడ్డుపైకొచ్చాడు ఆ హంతకుడు. తల్లి తమ్ముడు దెయ్యాలని, అందుకే చంపేసినట్లు కూడా నిందితుడు వెల్లడిస్తూ ఉన్నాడు. కత్తి దించినా దిగట్లేదని, కడుపులో ఏదో ఉందంటూ కూడా శ్రీనివాస్ చెప్తూ ఉన్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేక అర్థం లేని మాటలైతే తను మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన తల్లి తమ్ముడు జంట హత్యల కేసులో నిందితుడికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. హత్యలు చేసిన తర్వాత రక్తపు మరకలతో నిందితుడు రోడ్డుపైకి వచ్చి మాట్లాడిన మాటలు భయపెడుతూ ఉన్నాయి. హత్యలు చేసిన తర్వాత కత్తి పట్టుకుని రోడ్డుపైకి వచ్చిన శ్రీనివాస్ స్థానికులు పోలీసులు ప్రశ్నించగా అతడు చెప్పిన సమాధానాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దెయ్యాలను చంపేశా, తన తల్లి తమ్ముడు దెయ్యాలని, అందుకే వాళ్ళని చంపేసినట్టు కూడా శ్రీనివాస్ చెప్తూ ఉన్నాడు ఆ వీడియోలో. చంపే క్రమంలో కత్తి కడుపులోకి దించినా కత్తి లోపలికి దిగట్లేదని, వాళ్ళ కడుపులో ఏదో ఉందని అతడు చెప్తూ ఉన్నాడు. అతని మాటల్లో ఏమాత్రం పొంతన లేకుండా పోవడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీనివాస్ మాట్లాడిన తీరు, అతని భయంకరమైన వాదనలు బట్టి అతని మానసిక పరిస్థితి సరిగా లేదనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి అతడు ఏమన్నాడో కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తావు చెప్పు. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏదో అది మనుషులు కాదు, కడుపులో ఉంది. ఏం చేస్తారు మీ అమ్మగారు? దెయ్యం సార్, పిచ్చుకుంటుంది. మీ తమ్ముడు? ఆడు దెయ్యం సార్, అదే పెళ్లి అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్, నలుగురితో మాట్లాడిన అట్లా. నా పిచ్చి అని చెప్తుంది, పిచ్చి అని 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు నా పంపలో. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గులుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడు పేరు? గులుపూడి రవితేజ. శ్రీనివాస్ ఆ వీడియోలో ఏం చెప్తున్నాడో కూడా మనం క్లియర్గా విన్నాం. కత్తితో దించాను కానీ అది దిగట్లేదు, మా అమ్మ మా తమ్ముడు దెయ్యాలు, అందుకే చంపేశాను అని కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడ అడుగుతుంటే చెప్తున్న వీడియో అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఈ హత్య నిన్న మార్నింగ్ చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో అయితే ఈరోజు బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. తల్లి మహాలక్ష్మి అలాగే తమ్ముడు రవితేజని కత్తితో దాడి చేశాడు శ్రీనివాస్. ఈ నేపథ్యంలోనే తనకు తానే మళ్ళీ పోలీసులకి ఫోన్ చేసి కూడా నేను దెయ్యాల్ని చంపేశాను అంటూ కూడా డైరెక్ట్గా తనే డయల్ 100కి కాల్ చేసి చెప్పిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భర్త మరణించిన తర్వాత మహాలక్ష్మి తన కుమారులతో కలిసి జీవించింది. వారి కుమార్తె బెంగళూరులో నివసిస్తూ ఉండగా 2 కుమారులు, వారికైతే ఇంకా వివాహం కాలేదు, వారు తల్లితోనే ఉంటూ ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహాలక్ష్మి రవితేజలు ఎక్కువ కత్తిపోట్లతో చనిపోయి ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. రవితేజ శరీరంలో 30కి పైగా గాయాలున్నాయని, మహాలక్ష్మి పొత్తి కడుపుపై తీవ్రంగా కోతలు పడ్డాయని, వారు మరణించిన తర్వాత కూడా దాడి చేసిన వ్యక్తి వారిని కత్తితో పొడిచి చంపడం కొనసాగిందన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది.